వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు మీల్ మేకర్ కర్రీ, చపాతీ అండి. ఈవినింగ్ డిన్నరే షూట్ చేశాను. ఈరోజు ఎర్లీ మార్నింగు తెనాలిలో వారాహిదేవి అమ్మవారు ఉన్నారని చూద్దాం వెళ్దాం రమ్మని మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాం. మా వాళ్ళ ఫ్రెండ్ బట్టలు అవి తీసుకొచ్చింది, అమ్మవారికి పెడదామని అనుకుందంట. సరే దగ్గరలో ఉన్నారు కదా వెళ్ళొద్దామని అంటే ముగ్గురం కలిసి వెళ్ళి వచ్చామన్నమాట. వచ్చేటప్పుడు పచ్చటి పొలాలు, రవీంద్రపాడులో దిగి మా ఊరు వెళ్దామంటే మా అమ్మాయి గుడికి వెళ్ళి మీ ఇంటికి నువ్వే వెళ్ళమ్మా అని అంది. అందుకోసం వెళ్ళలేదండి. రేపన్నా వెళ్ళాలి నాన్న దగ్గరికి, నాన్న చూసి చాలా రోజులు అయింది అనిపించింది. ఈరోజు మీల్ మేకర్ కర్రీ అండి. నేను ఒకదాన్నే ఉన్నప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నా. దాంట్లో ఉల్లిపాయలు అవి కట్ చేసి, బీట్రూట్ ఉందండి ఫ్రిడ్జ్లో చూస్తే, బీట్రూట్ కూడా వేసాను, యాడ్ చేశాను. మీల్ మేకర్ ముందు ఒక 10 మినిట్స్ నానబెట్టుకుని ఉంచుకున్నాను కడిగేసి. అవి బీట్రూట్ ఉల్లిపాయ కొంచెం లైట్గా వేగిన తర్వాత మీల్ మేకర్లు కూడా వేసి కొంచెం వాటర్ పోసి అల్లం వెల్లుల్లి పేస్టు ప్లస్ ధనియాల పొడి వేసి సన్నటి సెగని మగ్గనిచ్చాను. ఈ కూర హిట్ పట్టు అనుకుంటున్నారా? ఇది యావరేజ్ అయ్యింది. ఎందుకంటారా? నిన్న చెక్కల్లోకి అని చెప్పి పచ్చిమిరపకాయల్లో పేస్ట్ తయారు చేశాను కదండి, అల్లం ఉప్పు అవన్నీ వేసి. నేను ఆ పేస్ట్ ఎందుకు వేస్ట్ చేయటం లేని కూరలో వేద్దామని చెప్పి ఒక హాఫ్ స్పూన్ వేసానండి. అది తీరా దాంట్లో ఉప్పు వేసాను నిన్న, మర్చిపోయి మళ్ళీ మామూలుగా ఉప్పు వేసాను ఈరోజు. వేసరికి కొంచెం ఉప్పుగా అనిపించింది చూస్తే. తర్వాత మళ్ళీ కొంచెం చింతపండు తీసి వాటర్లో తడిపి దాంట్లోనే వేసి ఉడకనిచ్చేసాను కొంచెం తగ్గుతుందని. అది టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం లైట్గా ఎలా అయినా ఉప్పు అనిపించింది. అది అందుకని హిట్టా పట్టా అనుకుంటున్నారా అని యావరేజ్ అనుకోండి. ఆ రకంగా చేసి ఉదయం మధ్యాహ్నం లంచ్ అది ఏమీ షూట్ చేయలేదులేండి. నేను వచ్చేసరికి మాకు 2 అయింది. ఇక గబగబా కొంచెం అన్నం పప్పు ఉంటుంది తినేసేసాను. అది ఈ చపాతీ పిండి ఇలా కలుపుకుంటున్నాను. ఉప్పన్ను కొంచెం నూనె వేసి పిండి కలుపుకొని ఒక 10 మినిట్స్ నాననిచ్చానండి. నాననిచ్చి 2 రొట్టెలాగా చేసుకుని మా జెత్వికి వెళ్ళి నాకు ఈవినింగ్ చపాతీలు. ఈరోజునేమో వాడు ఉంటే చక్కగా రోజు ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ చేసుకునేవాళ్ళం. ఈరోజే చేశాను అనమాట. 2 చపాతీలు చేసుకుని ఆ యావరేజ్గా ఉన్న టేస్ట్ ఉన్నటువంటి కూర వేసుకుని తిన్నాను అనమాట. డిన్నర్ ఇలా పూర్తి చేశాను. అక్కడ తెనాలిలో అమ్మవారండి, ఎవరు, వారాహి అమ్మవారు, దివ్యాంబిక అమ్మవారు, అంకాలమ్మ అమ్మవారు అంట, 3 అమ్మవార్లు ఉన్నారండి. బాగుంది. వాళ్ళ ఇంట్లోనే అలా ఉందన్నమాట. ఉండి పోర్టికోలో బాగా అలా పెట్టుకున్నారు. ఎదురు రోడ్డు ఫేస్ ఇంకేమో సాయిబాబా బొమ్మ కూడా పెట్టుకున్నారండి. చక్కగా ఉంది. 12వ తారీఖు అన్నదానం ఉందమ్మా, ఆ రోజు రండి బాగుంటుంది. అమ్మవారి అన్నదానం అయి తింటే ఏదైనా అనారోగ్యాలు ఉన్నా పోతాయమ్మ అని చెప్పారు. సరే అవకాశం ఉంటే వస్తాంలేండి అని చెప్పి వచ్చామన్నమాట. అది ఇంట్లో నేను ఏదో ఇన్స్టాలో చూసిందంట, మా కొవ్వూరు వెళ్దాం అనుకున్నారంట. అదివరకు ఆవిడ కొవ్వూరు దూరం కదా, ఎక్కడైనా అమ్మవారే కదమ్మా, ఇక్కడికి వెళ్ళొద్దామా అని అంటే సరేనని చెప్పి ఇక్కడికి వెళ్ళి వచ్చామన్నమాట. వెళ్ళొచ్చి ఇక ఇలాగా ఈవినింగ్ ఏమో రోటీ అన్ను మిల్ మేకర్ కర్రీ చేసుకుని డిన్నర్ అయితే పూర్తి చేశాను. అది ఈ రోజుకైతే ఇలా ఉడుకుతుందండి కూర. చూడండి వచ్చేటప్పుడు అండి అసలుకి రోడ్డు మీద చక్కగా ఒక పక్క ఏమో బకింగ్ హోమ్ కెనాల్ ఫుల్గా వెళ్తుందండి, వరద నీరు వెళ్ళినట్టు కలరు. ఆ కెనాలు ఒక పక్క ఏమో గ్రీన్ కలర్ చేన్లు. ఎంత ఆనందం వేసిందో. చిన్నప్పుడు బాల్యంలో మా ఊరి నుంచి 1 కిలోమీటర్ నడిచి స్కూల్కి వెళ్ళేవాళ్ళం అనమాట. చుట్టూ రోడ్డుకి అటు ఇటు చక్కని పంట చేలు ఉండేవి అనమాట. అరటి, పసుపు, వరి ఇలాంటివి పంట చేలు, మొక్కజొన్న ఇలాంటివి ఉండేవి. ఆ వాసన అది వేరండి పంట పొలాల మధ్యలో రోడ్లో నడుస్తుంటే. ఇక్కడ ఈ టౌన్ జీవితంలో ఏముందండి, ఏమనిపించదు. ఏదో చెట్లు ఇక యాంత్రికంగా ఉన్నట్టు. కానీ అక్కడ అది ఆ మొక్కల్లో నడుస్తున్న, పసుపు తోటలో నడుస్తున్న, మాకు తాతయ్యలు అన్ని పనులు వాళ్ళు చేసేటప్పుడు, వాళ్ళు నాగలు దున్నేటప్పుడు పసుపు వేయటం. ఆ నాగలు ఒక నాగలేమో ఓపెన్ చేసిద్ది బోధుల్ని, ఒక నాగలేమో ఉప్పులో వచ్చేసిద్ది పసుపు వేసినాక. అలా ఎట్నో కూలీలు చేస్తుంటే మమ్మల్ని కూడా, మేము కూడా పిల్లలు హెల్ప్ఫుల్గా నేర్చుకునే వాళ్ళం అనమాట.
అలా పసుపు దున్నేటప్పుడు పసుపు ఇరవటం అంటారు. నిసిళ్ళు ఇరవటం. ఇలాంటివన్నీ చక్కగా చేస్తంటే ఆ స్మెల్ అండి ఇరిసినప్పుడు అది. అందుకులేండి గాజు బురుగులాంటివి పక్కన దున్నినప్పుడు పైకొస్తే అయి ఇలా అనుకోగానే ముడుచుకునేవి సర్కిల్లాగా అయ్యాయి. అయి చూసి అలాంటివి. ఎందుకెళ్ళేవాళ్ళం తాతయ్య ఆళ్ళు, పెదనాన్నలు ఆళ్ళు అన్నం ముద్దలు పెట్టేవాళ్ళు. చక్కగా కలిపి. చాలా బాగుండేది. స్కూల్ నుంచి వస్తే దారిలోనే కదా! స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఉంటే మాత్రం చేను దగ్గర ఉంటే అందరం పిల్లలం అందరం వెళ్ళి ఒక రౌండ్ అలాగెళ్ళేవాళ్ళం. పసుపు ఉడకబెట్టి ఎండిన తర్వాత మిఠాయి అయి అమ్మేవాళ్ళు వచ్చేవాళ్ళనమాట. సాయంత్రం పూట కొనుంచేవాళ్ళు తాతయ్యోళ్ళు. నాన్న, తాతయ్య, పెదనాన్నోళ్ళందరూ. ఇక అవి కూడా తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. బాల్యం అంతా చెరుకులు తినటం ఇలాంటివన్నీ వ్యవసాయ పరంగా అన్నీ అలా చేశాం. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తా.